మూడో టీఎంసీ పర్మిషన్ ఇచ్చిన దానికి సుమారు గ్యాప్ 6 నుంచి 7 నెలలు ఉంది. మీరు అసలు వాల్యూ కొంటే ఎక్కువ వాల్యూ ఉన్న 4,000 కోట్లు టెండర్లకు పోకుండా ఎంత మీరు ఆ వర్క్కు సంబంధించింది ఇది కానే కాదు. మీ అగ్రిమెంట్ కండిషను 2 టీఎంసీలు అగ్రిమెంట్ కండిషన్కి సంబంధించిన వర్క్ అయితే మీరు నామినేషన్ మీద ఇవ్వచ్చు. అది కాదని మూడో టీఎంసీకి సంబంధించిన ఎడ్వర్స్కి సంబంధించిన 4,000 కోట్లు సేమ్ కంపెనీకి ఏ బేస్తో మీరు 4,000 కోట్లకి ఇచ్చారు? అది టెండర్ ఎందుకు కాల్ఫర్ చేయలేదు? ఇక దాని డౌన్ స్ట్రీమ్లోకి పోతే అక్కడ మీకు డిశ్చార్జ్ మూడో టీఎంసీకి సంబంధించింది మీరు ఫస్ట్ టర్నల్ కింద టెండర్ మీరు శాంక్షన్ చేసుకున్నారు. టర్నల్ చేయడానికని మీరు శాంక్షన్ చేశారు. ఆ తదుపరి మీకున్న ఒత్తిళ్లతో టర్నల్ అయితే మాకు ప్రభుత్వానికి వారికి కావాల్సింది రాదు అని పైప్ లైన్ కింద కన్వర్ట్ చేయించారు. ఈ పైప్ లైన్కి కన్వర్ట్ చేసిన దానికి ఫస్ట్ మీ ఎస్టిమేట్లో ఉన్న టర్నల్ దానికి హ్యూజ్ వేరియేషన్ ఉందని మీకు కూడా తెలుసు. ఏదో టైం సేవ్ చేయడానికని మీ ఫైల్లో రాసుకుంటున్నారు. ఏమి కొంపలు అంటుకుపోయింది? గడిచిన 5 సంవత్సరాలలో 2 టీఎంసీల్లో మీ డ్రా చేసింది 50 టీఎంసీలు. ఇప్పుడు మూడో టీఎంసీ అర్ధరాత్రి హడావుడిగా నామినేషన్ తెచ్చి టర్నల్ అయితే లేట్ అవుతుంది, పైపులు అయితే తొందరగా అవుతుందని 100 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుందని తెలిసి కూడా టర్నల్ తీసేసి పైపు లైన్ పెట్టడానికి కారకులు ఎవరు? వీటన్నిటిని కూడా ఇంకా చాలా ఉన్నాయి. మా మంత్రి గారు తొందరగా కంప్లీట్ చేద్దామంటున్నారు. ఇదంతా కూడా నేను టెక్నికల్ సౌండ్ ఉన్న పర్సన్ కాదు. రచ్చబండల దగ్గర ప్రజలు చర్చించుకుంటున్న విషయం. అధికారులు, ఆనాడున్న అధికారులు ఇందాక నేను చెప్పిన వాటన్నిటినీ ఆన్సర్ ఇప్పుడు చేస్తారా? మా మంత్రి గారు చెప్తారు. తప్పకుండా వీటికి బాధ్యులైన వాళ్ళని మంత్రి గారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఏ రకమైన అవినీతి జరిగిందో ఒక్కసారి గ్రహించాలని తెలియజేసుకుంటున్నాను. ఇందాక మేము దిగటంతోనే మీడియా మిత్రులు మా మంత్రి గారిని అడుగుతున్నారు, సార్ మీరు పోయేటప్పుడు మేము ఎప్పుడూ ఆ బ్యారేజ్ ఒక్క విజువల్ కూడా తీసుకోలేదు, గత ప్రభుత్వం రానిలేదు, మీరన్నా మమ్మల్ని తీసుకెళ్లి ఒక విజువల్స్ తీనేయండి అని. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితో ఆలోచించండి. మీడియా మిత్రులు చూస్తే అది ఎక్కడో మీడియాలో వస్తే ఏమి జరుగుతుందో ప్రజలకు జరిగితే తెలిస్తే ఏమి జరుగుద్దో అనేది గ్రహించి అదేందో పాకిస్తాన్లో ఏదన్నా ఒక ఆటం బాంబు తయారు చేస్తే అక్కడికి ఎవరూ బావద్దన్నట్లు ఈ పరిస్థితి గత ప్రభుత్వాన్ని.